ఈరోజు దేవుని వాగ్దానం, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. నీతిమంతులు ఎలా ఉంటారంట? ధైర్యంగా ఉంటారంట. అడవిలో సింహం ఎలా ధైర్యంగా ఉంటుందో అలా ధైర్యంగా ఉంటారు. దానియేలు సింహబోన్లో ఉన్నప్పుడు భయపడలేదు, జడియలేదు. ఎందుకంటే దానియేలు నీతిమంతులాగా జీవించాడు. దానియేలులో ఏ లోపము లేదు, ఏ దోషము లేదు. అందుకే దేవుడు తన దూతలను పంపించి సింహాల నోళ్ళు మోయించాడు. ఈరోజు మనం కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీతిమంతులుగా మనం జీవించినట్టయితే మనల్ని ఎవరేం చేయలేరు. దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు. మనము పరాక్రము గల బలాఢ్యుల వలె మనం పోరాడాలి. దేవుని జిత పని వారం వలె మనం కూడా దేవుని యొక్క సేవ చేయాలి. పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు విరోధి అయినటువంటి వాడెవడు? ఆయన మన పక్షంగా యుద్ధము చేసినప్పుడు మనల్ని ఓడించేటువంటి శక్తి వరకు ఉంది. కాబట్టి దేవుని నమ్మి విశ్వసించి వాగ్దాన్ని స్వతంత్రించుకుందాం.